ప్రియమైన సహోదరి సహోదరులారా, తపస్సు కాలములో 4వ ఆదివారపు ఈ 2వ ధ్యానాంశమునకు మీ అందరికీ కూడా స్వాగతం పలుకుతూ ఉన్నాను. ఈ 4వ ఆదివారం రోజున ప్రభు అయిన దేవుడు ధ్యానాంశముగా మన ముందు ఉంచుతున్నటువంటి ఒకానొక అద్భుతమైనటువంటి ఉపమానం దుడుకు చిన్నవాని ఉపమానం. దేవుని యందు ప్రియులారా, ఈ దుడుకు చిన్నవాని ఉపమానం బైబిల్ గ్రంథములో సువార్తలలో ద గాస్పల్ ఆఫ్ ద గాస్పల్స్ అంటారు. అంటే సువార్తలకే సువార్త ఈ దుడుకు చిన్నవాని ఉపమానం. రెండవది, ఈ యొక్క దుడుకు చిన్నవాని ఉపమానాన్ని ద పర్ల్ ఆర్ డైమండ్ ఆఫ్ ద గాస్పల్స్ అంటారు. అంటే సువార్తలలో రాయబడినటువంటి అనేకమైన ఉపమానాల్లో తలమానికమైనటువంటిది, వజ్రం వంటిది, ఆనిముత్యము వంటిది ఈ ఉపమానము. దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇంకా దీన్ని ఏమని పిలుస్తారంటే దిస్ ఈజ్ ద జిస్ట్ ఆఫ్ ద బైబిల్ మెసేజ్ అంటారు. దిస్ ఈజ్ ద జిస్ట్ ఆఫ్ ద బైబిల్ మెసేజ్. ద సమ్మరీ ఆఫ్ ద హోల్ బైబిల్ ఈజ్ ద పారబుల్ ఆఫ్ ద ప్రాడిగల్ సన్. బైబిల్ మొత్తాన్ని ఒక కథలో చెప్పండి అంటే ఈ యొక్క దుడుకు చిన్నవాని కథతో చెప్పి మనం ముగించవచ్చంట. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ విధంగా దుడుకు చిన్నవాని ఉపమానం ఎంతో ప్రాముఖ్యమైనది, ప్రాచుర్యము కలిగినది. నాట్ ఓన్లీ ఇన్ ద క్యాథలిక్ చర్చెస్, నాట్ ఓన్లీ ఇన్ ద క్రిస్టియన్ వరల్డ్, బట్ ఆల్సో ఇన్ ద అదర్ రిలిజియన్స్ అండ్ సొసైటీస్. ఇతర మతాలలో, ఇతర సంఘాలలో, సమాజాలలో కూడా దుడుకు చిన్నవాని ఉపమానాన్ని ఉదాహరణగా తీస్తూ ఉంటారు. దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ దుడుకు చిన్నవాని ఉపమానం అల్టిమేట్గా ఏం చెప్తుందంటే ప్రేమించే తండ్రి ఒకడు ఉన్నాడు. ఆ ప్రేమించే తండ్రి తప్పిపోయిన కుమారుల లాంటి మన కొరకు ఎల్లప్పుడూ ఓపికతో ఎదురు చూస్తున్నాడు. ఇది ముఖ్యమైన సందేశం. దేవుని యందు ప్రియులారా, పురాతన రోజుల్లో అంట కొన్ని గ్రామాలలో ఒక ఆచారం ఉండేదంట. ఏంటో తెలుసా ఆచారం? ఈ ఆచారం ప్రకారం ప్రతి ఇంటిలో, ముఖ్యంగా ఏ ఇండ్లలో ఏ ఇంటిలో అయితే ఇలా ఇల్లు వదిలి పారిపోయిన కుమారుడు లేదా ఇల్లు వదిలి పారిపోయిన కుమార్తెలు ఉన్నారో అటువంటి వారి యొక్క రాక కొరకు ఎదురు చూస్తున్న కుటుంబ సభ్యులు ప్రతిరోజు, ముఖ్యంగా సాయంత్రం 6 అయితే రాత్రంతా కూడా ఒక వెలుగుచున్నటువంటి ల్యాంటర్న్ దీపాన్ని పెట్టేవారంట, దీపాన్ని వెలిగించేవారంట ఆ ఇంటి కిటికీ దగ్గర. అంటే దాని అర్థం ఏంటంటే ఈ ఇంటిలో దుడుకు చిన్నవాడా, నువ్వు వెళ్ళిపోయిన నీ కొరకు మేము ఇంకా ఎదురు చూస్తూ ఉన్నాం. ఈ ల్యాంటర్న్, ఈ ల్యాంప్ ఏం చెబుతుందంటే యు ఆర్ ఆల్వేస్ వెల్కమ్. ఇల్లు వదిలి వెళ్ళిపోయావు కదా, మేము నిన్ను ఆహ్వానించమేమో అని నువ్వు అనుకుంటావేమో. ఈ కుటుంబం నిన్ను ఎప్పుడూ ప్రేమిస్తుంది, ఈ కుటుంబం నిన్ను ఎప్పుడు ఆహ్వానిస్తుంది, నువ్వు ఎప్పుడైనా తిరిగి రావచ్చు అని చెబుతూ ఆ యొక్క దీపాన్ని ప్రతిరోజు ఆయా ఇండ్లలో పెట్టేవారంట. కొంతమంది ఎదురు చూసి ఇంకా చనిపోయాడు అనుకొని వదిలేసేవారు. కొంతమంది పట్టుదలతో ఎల్లకాలము ఆ దీపాన్ని పెడుతూ ఉండేవారట. ఇలా జరుగుతున్న రోజుల్లో ఒకానొక ఇంటిలో ఒక తల్లి ఉంది. ఆ తల్లికి ఒక్కగానొక కొడుకున్నాడు. ఆ కొడుకు ఇల్లు వదిలి పారిపోయాడు. ఇల్లు వదిలి పారిపోతే తన కుమారుని రాక కొరకు ఈ తల్లంట ఆ కిటికీ దగ్గర ప్రతిరోజు దీపాన్ని వెలిగించి ఎదురు చూస్తూ ఉండేదంట. వారాలు గడిచాయి, నెలలు గడిచాయి, సంవత్సరాలు దొర్లాయి. ఇంకా దీపం పెడుతూనే ఉంది. పెడుతుంటే ఆ యొక్క ఎదురింటి వాళ్ళు, పక్కింటి వాళ్ళు, ఊర్లో వాళ్ళందరూ వచ్చి ఇంకా ఎందుకు ఈ పిచ్చి ఆలోచన లేదంటే ఆశ, నీ కొడుకు ఇంకా రాడు, బహుశా నీ కొడుకు ఎప్పుడో మరణించి ఉండవచ్చు, ఊరకనే ఇలా దీపం పెట్టుకొని ఎదురు చూడకు అని
చెప్పేవారంట. అయినా సరే ఆవిడ మాటలు ఏం పట్టించుకోకుండా ప్రతిరోజు ఆ ఇంటి దగ్గర దీపాన్ని పెడుతూ ఉంటే అలా 10-15 సంవత్సరాలు గడిచిపోయాయంట. ఒక రోజున ఆ రాత్రి అయింది. ఆ యొక్క దీపం ల్యాంటర్న్ వెలుగులో ఒక నీడ వచ్చి నిల్చుందంట. ఒక నీడ. ఈ తల్లి ఎవరిది నీడ అని చూసేసరికి ఇక ఆమె ఆశిస్తున్నట్లుగానే ఆ కుమారుడు రానే వచ్చాడు. చాలా మాసిపోయిన దుస్తులతో ఒక భిక్షగాడిలాగా ఊరూరు ప్రపంచమంతటా తిరిగి పాడై ఇక తల్లి నన్ను స్వీకరిస్తుందా లేదా, తల్లి ఉందా లేదా చూడ్డానికి వచ్చాడు. ఎప్పుడైతే ఆ దీపం ఆమె పెడుతుందో దాని అర్థం ఆయనకు తెలుసు. నా తల్లి నా గురించి ఇంకా ఎదురు చూస్తుంది, నా తల్లి నన్ను ప్రేమిస్తుంది, నా తల్లి నన్ను ఆహ్వానిస్తుంది అని ఆమెను భావించి లోపలికి వచ్చి, అమ్మా ఆ దీపాన్ని చూసి నేను లోపలికి రావడానికి ధైర్యం చేశాను, ఆ దీపమే లేకపోతే నేను లోపలికి వచ్చి ఉండేవాడిని కాదు అన్నదట. ఆ విధంగా ఆ తల్లి ఆ బిడ్డను స్వీకరించిందంట. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క ఉపమానం, దుడుకు చిన్నవని ఉపమానం కూడా మనకు అదే తెలియచేస్తుంది. ఆ పరలోక తండ్రి ఎల్లకాలము మనందరి కొరకు నిరంతరము ఎదురు చూస్తూనే ఉంటూ ఉన్నాడు. ఈజ్ ఆల్వేస్ రెడీ టు వెల్కమ్ అస్, ఈజ్ ఆల్వేస్ రెడీ టు లవ్ అస్, ఈజ్ ఆల్వేస్ రెడీ టు ఫర్గివ్ అస్. మనల్ని క్షమించడానికి, మనల్ని ప్రేమించడానికి, మనలను తన గృహములోనికి స్వీకరించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మనము సిద్ధంగా ఉన్నామా? మనం ఆ ప్రభుని ప్రేమలోనికి తిరిగి రావడానికి దేవుని యందు ప్రియులారా. మరి ఈరోజు నీ ఉపమానాన్ని ధ్యానిస్తూ ఉదయం దివ్య పూజాబలిలో తండ్రి పాత్ర నేర్పించే 3 పాఠాలు మనం ధ్యానం చేశాం. మరి ఈ రోజున కుమారుడి పాత్రలు, 2 కుమారులు ఉన్నారు కదా, పెద్ద కుమారుడు, చిన్న కుమారుడు, దుడుకు చిన్నవాడు, వీళ్ళిద్దరూ ఏం నేర్పిస్తున్నారో మనం ధ్యానించుకుందాం దేవుని యందు ప్రియులారా. అంతకంటే ముందుగా ఈ ఉపమానం గురించి మరికొన్ని విషయాలు, ఒక 3 విషయాలు మీతో పంచుకుంటూ ఉన్నాను దేవుని యందు ప్రియులారా. ఈ ఉపమానములో కొన్ని పారాడాక్సెస్ ఉన్నాయంట. వాట్ ఈస్ పారాడాక్స్? పారాడాక్స్ అంటే విరుద్ధ భావాలు, ఓకే, విరుద్ధమైన భావాలు, వ్యతిరేక భావాలు కొన్ని కనిపిస్తాయి. చూద్దాం. నెంబర్ 1, దేవుని యందు పరస్పర విరుద్ధమైన భావాలు ఏంటో మనం చూద్దాం. లూకా శుభవార్త 15వ అధ్యాయం 11వ వచనం చదవండి ఎవరైనా. 11వ వచనం. యేసు ఇంకను వారితో ఇట్లా, నేను ఒకనికి 2 కుమారులుండిరి, వారిలో చిన్నవాడు తండ్రితో తండ్రి ఆస్తిలో నా భాగము నాకు పంచిపెట్టుము అనెను. ఓకే, చూడండి. తండ్రి ఆస్తిలో నా భాగమును నాకు పంచిపెట్టుము. వింటున్నారా అందరూ? ఏమన్నారు? అందరూ చెప్పండి కొంచెం గట్టిగా. ఆ రోజుల్లో ఈ మాటల అర్థం ఏంటో తెలుసా? ఆస్తిలో నా భాగం నాకు ఇచ్చి అంటే ఆ రోజుల్లో దీని అర్థం ఏంటంటే, ఆస్తి పంపకాలు ఎప్పుడు జరిగేవంటే కేవలము తండ్రి చచ్చిపోతేనే జరిగేవంట. తండ్రి చనిపోతేనే ఆస్తి పంపకాలు. తండ్రి చనిపోయాడా? చనిపోలేదు. అయినా కొడుకు నా ఆస్తిని నాకు పంచిపెట్టుము అంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు చచ్చిపోయావు, యు ఆర్ నో మోర్ ఎగ్జిస్టింగ్ ఇన్ మై లైఫ్, యు ఆర్ ఈక్వల్ టు ఏ డెడ్ మ్యాన్, నువ్వు చనిపోయినట్టే అంటూ కుమారుడు చెప్పకని చెబుతున్నాడంట దేవుని యందు. అంటే తండ్రి మరణాన్ని కోరుకున్నటువంటి కుమారుడు తండ్రి మరణించాడు అనుకుంటున్నాడు, కానీ నిజానికి మరణించింది ఎవరు? చూద్దాం. 15వ అధ్యాయం 24వ వచనం మరి 32వ వచనం. 24. ఏలయన ఆయన అంటున్నాడు, మరణించిన ఈ నా కుమారుడు మరలా బ్రతికెను. అండి, మరణించిన నా కుమారుడు బ్రతికెను. ఎవడు మరణించాడు? నిజానికి కుమారుడు మరణించాడు, తండ్రిని వదిలి వెళ్ళిపోయాడు. మళ్ళీ 32వ వచనంలో కూడా ఆ యొక్క పెద్ద కుమారుడు, చనిపోయిన నీ తమ్ముడు తిరిగి వచ్చాడు నాయన, చనిపోయిన నీ తమ్ముడు తిరిగి వచ్చాడు. దేవుని యందు అంటే కొడుకు అనుకుంటున్నాడు తండ్రి చనిపోయాడు, నిజానికి తండ్రి చనిపోలేదు, కుమారుడు చనిపోయాడు. విరుద్ధమైన భావాలు, పారాడాక్సెస్. నెంబర్ 1 దేవుని యందు ప్రియులారా.
ఇక రెండవ పారాడాక్స్, రెండవ పరస్పర విరుద్ధమైన భావం ఏమిటో చూసినట్లయితే 15వ అధ్యాయము 19వ వచనంలో కుమారుడు తన కనువిప్పు కలిగిన తర్వాత ఏమంటున్నాడంటే, జస్ట్ గివ్ మీ ఎ ఛాన్స్ టు బి ఎ సర్వెంట్. అప్పుడు నేను నీ కుమారుడను అనిపించుకొనదగను. సో కుమారుడు కాకపోతే మరి ఏంటి నువ్వు అంటే, నీ పని వారిలో ఒకనిగా నన్ను పెట్టుకొనుము. జస్ట్ ఎ సర్వెంట్, నాట్ ఎట్ ఆల్ ఎ సన్. నన్ను పనివారిగా చూడు తండ్రి అని అడడానికి వస్తున్నాడు. కానీ తండ్రి ఏమంటున్నాడు? 22వ వచనం, కానీ తండ్రి ఆ కుమారునితో చేతికి సేవకులతో చేతికి వ్రేలికి ఉంగరమును మేలిమి వస్త్రములను కట్టబెట్టు, కాళ్ళకు చెప్పులను తొడగుడు. అనగా నాయన నువ్వు సేవకుడు కాదురా నాయన, నువ్వు నా కుమారుడివి. యు ఆర్ మై సన్, యు ఆర్ మై బిలవర్డ్ సన్. సేవకుడు అని అతను అనుకుంటే సేవకుడుగా నువ్వు నా కుమారుడివి అని తండ్రి అనుకుంటున్నాడు. విరుద్ధమైనటువంటి భావాలు. పారాడాక్స్ నెంబర్ 2. ఓకే, యేషువా వందనం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మొదటిది ఏంటంటే తండ్రి చనిపోవాలి అని కోరుకున్నాడు, కానీ నిజానికి చనిపోయిన వాడు కుమారుడు అవుతూ ఉన్నాడు. రెండవది ఏంటంటే నాకు సేవకుడుగా ఉంటే చాలయ్యా అంటుంటే, నువ్వు సేవకుడు కాదురా నాయన, నువ్వు నా బిడ్డవు, నా కుమారుడవు అని తండ్రి చెప్తూ ఉన్నాడు. ఇక మూడవది దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరుల మూడవ పరస్పర విరుద్ధ భావం ఏమిటంటే, పాపాత్ముడు శిక్షింపబడాలి, శపించబడాలి, నాశనం కావాలి అని కోరుకుంటున్న పెద్ద కుమారుడు వలె ఎందరో స్వనీతి పరులు, సెల్ఫ్ రైచియస్ పీపుల్ ఉంటూ ఉన్నారు. ఆ పెద్ద కుమారుడు ఏంటి, ఏం జరుగుతుంది? నృత్యాలు, గానాలు, విందులు, వినోదాలు. ఎందుకు? నీ తమ్ముడు తిరిగి వచ్చాడు. అయితే నేను అలిగాను, నేను నా తండ్రి మీద అలిగాను, నేను లోపల అడుగు పెట్టను. అంటే ఏంటి? ఈ పెద్ద కుమారుడి యొక్క మనోభావం ఏమిటంటే, నా తమ్ముడు ఆస్తి పంపకం చేసుకుని వెళ్ళిపోయాడు కనుక, వాడు వేశ్యలతో తిరిగాడు కనుక వాడు శపించబడాలి, వాడు శిక్షించబడాలి, వాడు నాశనం కావాలని కోరుకుంటున్నటువంటి పెద్ద కుమారుడు. తిరిగి వాడు మళ్ళా పోతే తట్టుకోలేకపోతున్నాడు. కానీ పారాడాక్స్ విరుద్ధమైన భావం ఏమిటంటే, ఆ తండ్రి వలె పరలోక తండ్రి కూడా పాపాత్ముడు పాపములో మరణించకూడదు, పాపాత్ముడు తిరిగి బ్రతకాలి, పాపాత్ముడు మారు మనస్సు పొందాలి అని తండ్రి కోరుకుంటున్నాడు, బ్రతిమిలాడుతున్నాడు, బ్రతకాలని కోరుకుంటున్నాడు, రక్షింపాలని కోరుకుంటున్నాడు దేవుని. అందుకు ఆ తండ్రి ప్రేమ చూడండి ఎలా బ్రతిమిలాడుతున్నాడో. పారాడాక్స్, ఒకడేమో నువ్వు నాశనం కావాలని కోరుకుంటే, తండ్రేమో నువ్వు రక్షింపబడాలని కోరుకుంటున్నాడు. దిస్ ఇస్ అనదర్ పారాడాక్స్. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క ఉపమానం గురించి కొంచెం సర్ప్రైజ్ లేదంటే నాలెడ్జ్ ఇవ్వడానికి, విశేషమైనటువంటి జ్ఞానాన్ని అందించడానికి. యేషువా వందనం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నౌ కమింగ్ బ్యాక్ టు అవర్ రిఫ్లెక్షన్స్. ఈరోజు రెండు ధ్యానాంశాలు. ఒకటి, చిన్న కుమారుడి పాత్ర నేర్పుతున్న పాఠాలు. 2, పెద్ద కుమారుడి పాత్ర నేర్పుతున్న పాఠాలు. రైట్, ముందు చిన్న కుమారుడు మనకేం నేర్పుతున్నాడో చూచినట్లయితే, నెంబర్ 1, దేవుని యందు ప్రియులారా, తండ్రికి దూరమైన దుడుకు చిన్నవాడు. చెప్పండి అందరూ, మరొక్కసారి చెప్పండి. దేవుని యందు ప్రియులారా, ఆ చిన్న కుమారుడు తన ఆస్తిని దుర్వినియోగం చేయడం పెద్ద పాపం అనుకుంటున్నాం, కానీ అసలైన పాపం ఏమిటంటే తండ్రిని విడిచి వెళ్ళడం. అసలైన పాపం ఏమిటంటే తండ్రిని కాదనుకొని వెళ్ళడం, తండ్రిని తలదన్నుకొని వెళ్ళడం, తండ్రిని ధిక్కరించి వెళ్ళడం అసలైనటువంటి పాపము. ఆ చిన్న కుమారుడు కట్టుకున్న పాపం. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, లోకాశలలో పడి తండ్రి ప్రేమకు దూరం అవ్వడమే మనందరము చేస్తున్న అసలైన పాపం. పాపం అంటే తండ్రిని విడిచిపెట్టడం, పాపం అంటే తండ్రికి దూరముగా వెళ్ళడం, పాపం అంటే
తండ్రిని కాదనుకోవడం, దట్ హర్ట్స్ ద ఫాదర్. అది తండ్రిని ఎంతగానో బాధ పెడుతుందంట. పాపం అంటే దేవా నువ్వు నాకొద్దు అండమే, నాకు ఈ లోకమే ముద్దు, ఈ ప్రపంచమే ముద్దు, ఈ లోకాశలే ముద్దు, నాకు నువ్వు వద్దు అండమే పాపం. ఆ చిన్న కుమారుడు నాకు డబ్బు ముఖ్యం, తండ్రి కాదు అనుకో. We are rejecting God. We are denying God. We are repulsing God out of our lives. మన జీవితం నుంచి దేవుని బయటికి గెంటేస్తున్నాం. మనకి లోకాశల మీదే ఎక్కువగా మోజు ఉంటుంటే, శారీరక వాంఛల మీద ఎక్కువగా మోజు ఉంటుంటే, ధనము, వ్యాపారము, ఉద్యోగమే ముఖ్యము అనుకుంటుంటే, దేవుని యందు ప్రియులారా, మనం కూడా పాపం చేసిన వాళ్ళమే, మనం కూడా దేవుని బాధ పెడుతున్న వాళ్ళమే, మనం కూడా దేవునికి దూరం అవుతున్న వాళ్ళమే, మనం కూడా దేవుని దృష్టిలో మరణిస్తున్నటువంటి వాళ్ళమే. హలో, వింటున్నారా? ఇక్కడే ఉన్నారు కదా? రైట్. దేవుని యందు ప్రియులారా, అక్కడ చూడండి, ఆది కాండంలో సృష్టికర్త అయిన తండ్రి ఆదాముకు ఒక మాట అంటున్నాడు. ఏమని? మీరు ఆ చెట్టు పండు తింటే ఏమవుతారు చెప్పండి. ఎవరు చెప్తారు? మీరు ఆ చెట్టు పండు తింటే, చెప్పండమ్మా, మీరు ఆ చెట్టు పండు తింటే ఏమవుతుంది? మరణిస్తారు. చూసా, మీరు ఆ చెట్టు పండు తింటే, తినకూడదు అన్న చెట్టు పండు మీరు తింటే మీరు మరణిస్తారు. మనవాడు తిన్నాడు, మరణించాడా? మరణించలే, కానీ గెంటి వేయబడ్డాడు. ఉద్యానవనము నుండి, ఏదోను తోట నుండి, తండ్రి సన్నిధి నుండి గెంటి వేయబడ్డాడు. తండ్రి సన్నిధి గెంటి వేయబడడమే మరణము. వాట్ ఈస్ డెత్? డెత్ ఈస్ నథింగ్ బట్ సెపరేషన్ ఆఫ్ ద సోల్ ఫ్రమ్ ద బాడీ. సెపరేషన్ ఈస్ డెత్ మ్యాన్, సెపరేషన్ ఈస్ డెత్. ఓకే, ఆత్మ శరీరమును విడిచి వెళ్ళుటయే మరణము. మనము తండ్రిని విడిచి వెళ్ళడమే మరణము. దేవునికి దూరం అవ్వడమే మరణము. సెపరేషన్ ఆఫ్ సోల్ ఫ్రమ్ ద బాడీ ఈజ్ డెత్. సో ఆల్సో సెపరేషన్ ఆఫ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ గాడ్ ఈజ్ డెత్, ఈక్వల్లీ డెత్. దేవుని నుంచి దూరం అవ్వడం మరణం, దేవునికి దూరం కావడం మరణం. పాపమనగా మరణించడం. దేవుని యందు ప్రియులారా, ఇది ఈ మొదటి పాఠం దుడుకు చిన్నవాడు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. ఓకే, యేషువా వందనం. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. ఇక రెండవది, దేవుని యందు ప్రియులారా, తన తప్పును ఒప్పుకున్న దుడుకు చిన్నవాడు. ఎస్, దేవునికి దూరం అయ్యాడు. ఎంత నిజమో ఈ దుడుకు చిన్నవాని యొక్క మరి ఒక గొప్పతనం ఏమిటంటే, తన తప్పును ఒప్పుకున్న దుడుకు చిన్నవాడు, తన తప్పును ఒప్పుకున్న దుడుకు చిన్నవాడు అతనికి కనువిప్పు కలిగి తనతో తాను మాట్లాడుకుంటున్నాడు. ఏమని మాట్లాడుకుంటున్నాడు? నా తండ్రి సన్నిధిలో, ఇంటిలో అనేక మంది పనివారు కడుపు నిండా తింటున్నారు, నాకేంటి కర్మ? పందుల దగ్గర తినాల్సిన కర్మ. నేను లేచి నా తండ్రి దగ్గరికి వెళ్తాను, తండ్రిని క్షమాపణ అడుగుతా. తండ్రి, నేను నీకును దేవునికి నీ ద్రోహం చేశాను కనుక ఇక నేను నీ కుమారుడను అనిపించుకున్నదగను, ఇక నుంచి నేను మీ సేవకుడుగా ఉంటాను, చాలయ్యా. తన తప్పును ఒప్పుకుంటున్నటువంటి దుడుకు చిన్నవాడు దేవుని యందు ప్రియులారా, తన తప్పును తనలో ఒప్పుకున్నాడు, తన తప్పును దేవుని దగ్గర ఒప్పుకున్నాడు, తన తప్పును తండ్రి దగ్గర ఒప్పుకుంటున్నాడు. చూసారా, పాప సంకేతనం అంటే ఇదే. ఫస్ట్ నీలో నువ్వు ఒప్పుకోవాలి, దేవుని దగ్గర ఒప్పుకోవాలి, గురువు దగ్గర ఒప్పుకోవాలి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. పాప సంకీర్తనం, నీ పాపాలను నీలో నువ్వు ఒప్పుకోవాలి, దుఃఖపడడం. దేవుని దగ్గర ఒప్పుకోవాలి, ప్రార్థనలో సరిపోదు, అస్సలు సరిపోదు.
మోస్ట్ ఇంపార్టెంట్లీ ఒక గురువు దగ్గరికి వెళ్ళి మోకరించి నీ పాపాలను ఒప్పుకొనాలి. గడిచిన 8-9 రోజుల పాటు ఒక గురువుని తీసుకొని వచ్చి మీ ముందు ఉంచాను. కంటిన్యూస్గా పాప సంకీర్తనలు ఆలకించ సిద్ధంగా ఉన్నారు. బహుశా మీరందరూ చేశారని నమ్ముతున్నాను, ఆశిస్తున్నాను దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా. ఇట్ ఈస్ ద పవర్ ఆఫ్ కన్ఫెషన్. తండ్రి దగ్గర మనసులో తన పాపాలు ఒప్పుకొనగా తండ్రి అంటున్నాడు, అతనిని స్వీకరిస్తున్నాడు దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా. ఒక భక్తుడు అంటున్నాడట, ఒక భక్తుడు, నాలో ఏ పాపము లేదనుకోవడమే పెద్ద పాపం అంట. నాలో ఏ పాపము లేదనుకోవడమే పెద్ద పాపం అంట. ఈరోజు మధ్యాహ్నం ఒక ఫాదర్ గారు వచ్చారు కాకినాడ నుంచి, ఏదో పని మీద. అలాగ పాప సంకీర్తనలు అవి జరుగుతున్నాయని చెప్పాను. ఆయన అంటున్నాడు, నా దగ్గరికి ఒకరు వచ్చాడు పాప సంకీర్తనం ఏమంటారు, తండ్రి నేను పాపిని, నన్ను మన్నించండి అంటారు కదా, నా పాపాలు క్షమించండి అంటారు కదా. ఒకడు వచ్చి, తండ్రి నువ్వు పాపివి అంటున్నాడట. ఓకే, తండ్రి నువ్వు పాపివి అంటాడు. అరే బాబు, నేను పాపినైతే నువ్వెందుకు వస్తున్నావు, నేను చూసుకుంటానులే నా సంగతి. సో కన్ఫ్యూజన్లో, కంగారులో, కావాలని కాదు దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా. సో ఈ పాప సంగతిలో నాలో ఏ తప్పు లేదు అనుకోవడమే అసలు సిసలైన పెద్ద పాపం. నెవర్ అజ్యూమ్ దట్ యు ఆర్ ఆల్ హోలీ అండ్ ఆల్ రైచియస్. సెల్ఫ్ రైచియస్నెస్ ఈజ్ వెరీ 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 డేంజరస్ థింగ్. స్వనీతి పరులు, తమను తామే నీతిమంతులుగా ఎంచుకునే వాళ్ళు జీవితాలు చాలా ప్రమాదంలో పడతాయి దేవుని యందు ప్రియులారా. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనంలో వాక్యం ఈ విధంగా రాయబడి ఉంది. ఆ తర్వాత చెప్పనందరూ, తన పాపములను కప్పిపెట్టుకునేవాడు బాగుపడడు, ఆ పాపములను ఒప్పుకొని వానిని పరిత్యజించువాడు దేవుని దయను పొందును. ఓకే, తన పాపములు ఒప్పుకోకపోతే, నీ మనస్సులోనే అలాగుండిపోతే నువ్వు బాగుపడలేవు. కొన్ని సంవత్సరాల క్రితం కొన్ని ఉదాహరణలు చెప్పాను. ఒక చిన్న బరువు, ఒక పుస్తకం చేతితో పట్టుకున్నావు అనుకో, ఒక 5 నిమిషాలను పర్వాలేదు, అరగంట, గంట, 2 గంటలు, రోజంతా చెయ్యి లాగేస్తుంది. ఒక పాపంతో నువ్వు ఒక్కరోజు ఉంటే ఓకే, కానీ ఎల్లకాలము అదే ఉంటే అది నీకు బరువు భారమైపోతుంది సహోదరుడా సహోదరి. కనుక ఈ చిన్న కుమారుడు మనకు 2 పాఠాలు ఏంటంటే, ఒకటి తండ్రికి దూరం అవ్వడం, పాపము చేయడం. 2 కనువిప్పు కలిగి తన పాపాలు ఒప్పుకొనడం. చిన్న కుమారుడు చేసిన గొప్ప పని. మనం కూడా ఒకవేళ తండ్రికి దూరమైన వాళ్ళమైతే అనేకమైన పాపాల వలన, అనేకమైన బలహీనతల వలన, ఇదిగో ఆ దుడుకు చిన్నవాని వలె లెట్ us కమ్ బ్యాక్ టు ద లవ్ ఆఫ్ ద ఫాదర్. పరలోకమందున్న తండ్రి ప్రేమకు, దయకు, క్షమా కరుణలకు తిరిగి చేరుదాం. మంచి పాప సంకీర్తనలు చేసి దేవునితో సఖ్యత పొందండి. 2వ పట్టణం, మేము క్రీస్తు రాయబారులుగా మీ దగ్గరికి వచ్చాం. దేవునితో సఖ్యపడండి అని ప్రార్థించడానికి, అర్థించడానికి, బ్రతిమలాడడానికి వచ్చాం. ఈ వారం అంతా మెసేజ్లు పెడుతున్నాను, పాప సంకీర్తనానికి ఉన్నారు రండి, పాప సంకీర్తనానికి ఉన్నారు రండి అని. ఇదేంటిది? దేవుని తరపున అర్థిస్తున్నాం, బ్రతిమలాడుకుంటున్నాం. ప్రియమైన సహోదరుడా సహోదరి, ఇవి ఈ 2 చిన్న కుమారుడు మనకు నేర్పుతూ ఉన్నాడు. యేషువా వందనం, యేషువా స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. ఇక పెద్ద కుమారుడు కూడా మనకి ఏవో 2 నేర్పిస్తూ ఉన్నారు, అది ఆలకిద్దాం దేవుని యందు ప్రియుల. పెద్ద కుమారుడు నేర్పుతున్న 2 జీవిత పాఠాలు. నెంబర్ 1, స్వనీతి దృక్పథానికి అలవాటు పడిన పెద్దవాడు. స్వనీతి దృక్పథానికి, సెల్ఫ్ రైచియస్ యాటిట్యూడ్. ఓకే, సెల్ఫ్ రైచియస్ యాటిట్యూడ్కి అలవాటు పడిన పెద్దవాడు. ఏంటట? ఐ నో ఎవ్రీథింగ్ మెంటాలిటీ. ఐ నో ఎవ్రీథింగ్, వాట్ ఐ డిడ్ ఈస్ కరెక్ట్ మెంటాలిటీ. ఐ ఆమ్ ఆల్వేస్ పర్ఫెక్ట్ మెంటాలిటీ. ఐ ఆమ్ గుడ్ అదర్ దాన్ అదర్స్. ఐ ఆమ్ వెరీ గుడ్ అదర్ దాన్ అదర్స్.
ఇతరుల కన్నా నేనే బెస్ట్, వాడికన్నా నేనే మిన్న, వాడికన్నా నేనే మంచోడిని, వాడికన్నా నేనే కరెక్టు. ఇలా ఇటువంటి మెంటాలిటీ, ఇటువంటి దృక్పథం, ఇటువంటి మనస్తత్వం ప్రియమైన సహోదరుడా సహోదరి నిన్ను గర్విష్టివానిగా మారుస్తుంది. యు బికమ్ ప్రౌడ్. నువ్వు గర్విష్టిగా మారుతావు. స్వనీతి దృక్పథం మనలో అటువంటి మనస్తత్వం, నీలో నాలో ఇటువంటి మనస్తత్వం ఉందా? ట్రీటింగ్ యువర్ సెల్ఫ్ యాజ్ సంథింగ్ గ్రేట్ అండ్ గుడ్ అండ్ ద బెస్ట్ అండ్ హోలీ. ఇందాకన్నాడే, తండ్రి నువ్వు పాపం చేసావు, నేను కాదు అన్నట్లుగా సహోదరుడా సహోదరి మనలో ఇటువంటి మనస్తత్వం ఉంటే ప్రభు అంటున్నారు అది మనల్ని గర్వానికి దారితీస్తుంది. జాగ్రత్త. పరిసయ్యుడు గుడిలోనికి వచ్చి తల ఎత్తుకొని అంటున్నాడు, నేను ఉపవాసం చేశా, నేను దాన ధర్మాలు చేశా, నేను 10% ఇస్తున్నా, నేను ప్రార్థన. అలాంటి పాపాత్ముని కాదు. సో గాడ్ డిస్పైజ్డ్ హిమ్, గాడ్ డిడ్ నాట్ లైక్ హిమ్. ఒక సుంకరి గుడిలో కూడా అడుగు పెట్టడానికి సాహసింపక బయటే ఉండిపోయి తల ఎత్తడానికి కూడా ధైర్యం చేయక రొమ్ములు బాదుకొనుచు, గుండెలు బాదుకొనుచు, ఓ దేవా నేను పాపిని, నన్ను కరుణించాను. నా శనివారం చెప్పాను కదా పూజలో, వీళ్ళిద్దరూ కూడా గుడిలోనికి వెళ్ళినప్పుడు అద్దాలు పట్టుకుని వెళ్ళారట. వీడు అద్దం పెడితే ఆ అద్దంలో ఏం కనిపిస్తుంది? వాడి గొప్పతనమే కనిపిస్తుంది. వీడు అద్దం పెడితే వాడి బలహీనతలు కనిపిస్తున్నాయి. నువ్వు ఎటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉన్నావో అదే నువ్వు చూస్తావు. ప్రార్థన, ప్రేయర్ ఈజ్ లైక్ ఎ మిర్రర్. డోంట్ కౌంట్ యువర్ గ్రేట్ అచీవ్మెంట్స్, కౌంట్ యువర్ ఫెయిల్యూర్స్. నీ యొక్క అపజయాలు, నీ బలహీనతలు, నీ పాపాలను చూచి వాటిని అర్పించండి, వాటి కొరకు ప్రార్థించండి, వాటిని క్షమించమని వేడుకొనండి. ప్రియమైన సహోదరుడా సహోదరి, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ గారి నుంచి మనం ఏం కోరుకుంటామంటే నీ శరీరంలో, నీ రక్తంలో ఉన్నటువంటి చెడును తీసేయమంటాం. అదే కదా ఆరోగ్యం అంటే. ఆరోగ్యం అంటే ఏంటి? నీ రక్తంలో, నీ శరీరంలో ఉన్న చెడు బయటకు పోతే ఆటోమేటిక్లీ యు ఆర్ హెల్దీ. ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు నాకు అది ఇవి కన్నా నా శరీరములో, నా తలంపులలో, నా బుర్రలో, నా మాటల్లో, నా నోటిలో, నా చేతల్లో, నా జీవితంలో, నా శరీరములో ఉన్న పాపాన్ని, చెడును ప్రభువా తీసివేయండి. ఇది మనం చేయవలసిన ప్రార్థన. దేవుని యందు ప్రియులారా, స్వనీతి దృక్పథాన్ని మనం విడిచిపెట్టాలి. యేషువా వందనం. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. ఇక ఆఖరిది 2వ పాఠం. దేవుని యందు ప్రియులారా, తండ్రితో ఉన్నా కూడా తండ్రిని అర్థం చేసుకోలేని పెద్ద కుమారుడు. ఓకే, తండ్రితో ఉన్నా కూడా తండ్రిని అర్థము చేసుకోలేని పెద్ద కుమారుడు. ఓకే, హీ వాజ్ విత్ ద ఫాదర్ ఆల్ ద టైమ్ బట్ హీ వాజ్ నాట్ విత్ ద ఫాదర్. పెద్ద కుమారుడు తండ్రితోనే ఉన్నాడు, కానీ మనసు మాత్రం తండ్రితో లేదు. నేను మంచివాణ్ణి అనుకుంటున్నాడు, కానీ మనసు ఎక్కడుంది? చిన్న కుమారుడు, ఆడు బాగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నాడే అనుకుంటున్నాడు. నిజానికి బైబిల్ గ్రంథంలో రాయబడలేదు ఏమనంటే ఈ చిన్న కుమారుడు డబ్బులు తీసుకొని ఏం చేశాడు అన్నది తెలియదు ఎవరికి. అక్కడ రాయబడలేదు. అతను తాగాడు, తిన్నాడు, వ్యభిచారులతో డబ్బులు వెచ్చించడం లేదు అక్కడ. కానీ పెద్ద కుమారుడు ఏమంటున్నాడు? వ్యభిచారులతో డబ్బులు వృధా చేసిన వాడిని నువ్వు లోపల తీసుకొస్తావా? సాక్ష్యమేది? నిజానికి అతను వ్యభిచారంతో ఉండడానికి గ్యారంటీ లేదు, కానీ ఇతను అనుకుంటున్నాడు డబ్బులు పట్టుకెళ్ళాడు, ఏం చేస్తాడు, ఇంకేం చేస్తాడు, ఓకే ఇంకేం చేస్తాడు అనుకుంటున్నాడు. ఇతని మనసులో ఉంది ఆ వ్యభిచారం. బహుశా చిన్న కుమారుడు జీవితం లేనేలేదేమో. మనందరం కూడా చాలాసార్లు గుడికి వస్తాం, వాళ్ళందరూ సినిమాకి వెళ్ళారు, నేనేటి సినిమాకి వెళ్ళలేదు ఈరోజు. వాళ్ళందరూ పార్టీకి వెళ్ళారు, ఫంక్షన్కి వెళ్ళారు, పిక్నిక్కి వెళ్ళారు, నేనేటి ఈ గుళ్ళో ఎడుతున్నాను, నా ముఖం నాకేటి కర్మ. ఎంతమంది ఇలా మనం ఆలోచించుకోవడం లేదు. ఎస్, ఆదివారం పూటలే పిక్నిక్లు పడతాయి, ఆదివారం పూటలే పార్టీలు పడతాయి, ఆదివారం పూటలే ఫంక్షన్లు వస్తాయి. ఎస్, కానీ గుడికి వస్తాం, కానీ మన మనసు మాత్రం ఎక్కడో ఉంటుంది. మనం తండ్రితో ఉంటున్నాం, కానీ తండ్రితో ఉండడం లేదు. ఫిజికల్గా ఉంటున్నాం, ఆత్మీయంగా ఉండడం లేదేమో. దేవుని యందు ప్రియులారా, తండ్రితో ఉన్న తండ్రితో లేని పెద్ద కుమారుడి వలె,
తండ్రిని అర్థము చేసుకోలేని పెద్ద కుమారుడు వలె నీవు నేను కూడా ప్రార్థనలు చేస్తున్నాం, ప్రార్థనలో పాలు పంచుకుంటున్నాం, కానీ తండ్రి ఏమి కోరుకుంటున్నాడో మనకు తెలియదు. తండ్రి మనసు ఏమిటో మనకు తెలియదు. తండ్రి హృదయం ఏమిటో మనకు తెలియదు. తండ్రి ప్రేమ ఏమిటో మనకు తెలియదు. ఆ తండ్రిని ఏది బాధ పెడుతుందో మనకు తెలియదు. ఆ తండ్రిని ఏం బాధ పెడుతుందో తెలుసా? గుడికి రాని నీ భర్త బాధ పెడుతున్నాడు. గుడికి రాని నీ భార్య, దేవుణ్ణి పట్టించుకోలేని నీ బిడ్డలు, పాపములో మునిగిపోతున్నటువంటి నీ కుటుంబ సభ్యులు, నీ ఇరుగు పొరుగు వారు, నీ స్నేహితులు, బంధువులు, వారి శాపం వలన వారు శాపగ్రస్తులైపోతుండగా ఈయన బాధపడుతున్నాడు. నీవు నేను ఆయన్ని తెలుసుకున్న వాళ్ళమైతే, ఆయనతో ఉన్న వాళ్ళమైతే, ఆయన్ని ప్రేమించిన వాళ్ళమైతే, వి విల్ ఆల్వేస్ ప్రే ఫర్ ద కన్వర్షన్ ఆఫ్ ద సిన్నర్స్. మనము పాపాత్ముల మారు మనస్సు కొరకు నిరంతరము ప్రార్థిస్తాం. ఎందుకని? పాపాత్మ మీద ప్రేమ కాదు, నా తండ్రి అది కోరుకుంటున్నాడు కనుక. నా తండ్రిని పాపాత్మల జీవితాలు బాధ పెడుతున్నాయి కనుక, నా తండ్రి పాపాత్ములు తిరిగి వస్తే సంతోషిస్తాడు కనుక. ఓకే, నా తండ్రిని సంతోషపెట్టేది మనం చెయ్యాలి. అదేంటది? పాపాత్ముల మారు మనస్సు. పాపాత్ముల మారు మనస్సు కొరకు మనం ప్రార్థించాలి దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా. ఈ విధంగా ఈ రోజున చిన్న కుమారుడు 2 పాఠాలు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. ఒకటి, తండ్రికి దూరమైన దుడుకు చిన్నవాడి వలె తండ్రిది తన పాపాలకు దుడుకు చిన్నవాళ్ళు మనం కూడా అనేక పాపాల వలన దేవునికి దూరం అవుతున్నాం. కనువిప్పు కలిగి, పశ్చాత్తాపం కలిగి తండ్రి చెంతకు వచ్చి క్షమావరాన్ని కోరుకుందాం. పెద్ద కుమారుడు తనను తాను నీతిమంతులుగా ఎంచుకున్నట్లుగా మనల్ని మనం నీతిమంతులుగా ఎంచుకొనరాదు. తండ్రితో ఉన్న తండ్రిని అర్థము చేసుకొని పెద్ద కుమారుడు వలె కాకుండా తండ్రి హృదయం ఏం కోరుకుంటుంది అది మనం చెయ్యాలి. అది పాపాత్ములు రక్షింపబడడం, పాపాత్ములు మన్నింపబడడం, పాపాత్ములు తిరిగి ప్రభుని సన్నిధికి రావడం, హృదయ పరివర్తన చెందడం. దేవుని యందు ప్రియులారా, అటువంటి ప్రార్థన జీవితం మనకిమ్మని, అటువంటి వినయము మనకిమ్మని, దుడుకు చిన్నవానికి చిన్న కనువిప్పు మనకిమ్మని ఆ తండ్రిని ప్రార్థిస్తూ ఈ పవిత్ర దివ్య పూజాబలిలో పాలు పంచుకుందాం. పరిశుద్ధుడైన దేవుడు మనలను దీవింతురుగాక. పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున ఆమేన్.